అర్ధరాత్రి ఎమ్మెల్యే కాళ్ల మీద పడ్డ భార్య భర్త. అసలేం జరిగిందంటే, నెల్లూరులోని వేదాయపాలెం సర్కిల్లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఓ దంపతులు బైక్ మీద వెళుతుండగా ఆపిన పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ అని 10,000 రూపాయలు కట్టాలని చెప్పారని, అయితే బాధితులు ఏం చేయాలో తెలియక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఆ మహిళ ఫోన్ చేసింది. ఎమ్మెల్యే ట్రాఫిక్ పోలీసులకు ఫోన్ చేయగా డ్యూటీలో మెయిన్ లేవని ఇద్దరు అధికారులు చెప్పడంతో ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే వెనక్కొచ్చారు. స్పాట్కు ఎమ్మెల్యే వెళ్లేసరికి బైక్ను పోలీసులు ఆర్టీసీ బస్టాండ్ వద్దకు తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే ఆ దంపతులను తన కారులో 5 కిలోమీటర్లు తీసుకెళ్లి ఆర్టీసీ వద్ద పోలీసులతో మాట్లాడి బైక్ నిప్పించేశారు. దీంతో ఆ భార్య భర్త ఎమ్మెల్యే కాళ్లకు దండం పెట్టారు. రాత్రి సమయంలో ఎమ్మెల్యేలు చాలా మంది ఫోన్ తీయడమే కష్టం. అలాంటిది ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేరుగా వచ్చి తమ సమస్యను తీర్చడంలో వారు కృతజ్ఞతలు తెలిపారు. భార్య భర్త అందులోనూ అర్ధరాత్రి కావస్తున్న సమయంలో పోలీసులు ఇలా బైక్ తీసుకెళ్లడం, ఇక చేసేదేం లేక ఎమ్మెల్యేకి ఫోన్ చేయడం, ఎట్టకేలకు తమ సమస్య తీరడంతో ఊపిరి పీల్చుకుంది ఆ కుటుంబం. ఏమండి, డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా తేడాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఏదో ఫ్యామిలీ ఏదో ఇడ్లీలకు సెంటర్కి వచ్చారు. వాళ్ళ సతా ఇచ్చి 10,000 కట్టమని నేను ఏమండి ఎట్లా మీరు ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ అయితే కనీసం ఆ మాత్రం మానవత్వం లేకుండా నాకు అర్జెంటుగా బండి ఆడ ఉంది, పంపించడం కాదు. నేను వేదాయపాలెం సెంటర్లో ఉన్నా. వాళ్ళని నా కారు ఎక్కించుకొని ఆర్టీసీ కాడికి పోతుందా, మీరు ఆడికి వచ్చి బండి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంటికి పోతాను. నాకు అట్ట కుదరదు. కానీ నేను వాళ్ళని నా కారు ఎక్కించుకొని ఆర్టీసీకి వస్తుందా, ఆర్టీసీ కాడికి మీరు వచ్చి బండి పంపించారు. కాదండి, రిఫ్రాపర్స్, యాంటీ సోషల్ మీడియా మీరు ఏమైనా చేసుకోండి, నాకు అభ్యంతరం ఉందా. ఫ్యామిలీస్ని సత్తా ఇస్తే మీరు నాకు అర్థం కావట్లేదు. ఇక ఇవన్నీ చాలా చూసానండి. ఫ్యామిలీ సత్తా ఇస్తే, కుటుంబాలు సత్తా ఇస్తే, వాళ్ళు చిన్న పిల్లలు ఉండరు. ఆ మాత్రం చిన్న పిల్లలు ఉండరు. నా ఎదురు రాకపోతా చిన్నపిల్లలు ఉండరు. వాళ్ళ ఫ్యామిలీ ఆ మాత్రం మానవత్తలేదు. మీకు మీరేం గవర్నమెంట్కి మంచి పెద్ద వాళ్ళని చూస్తున్నా, చెడు పెద్ద వాళ్ళని చూస్తున్నారా? నేను ఆర్టీసీకి వస్తున్నాను, మీరు చూడండి.